నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. మహానాడు సభగా సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో ఉండే ప్రతి ఒక్కరికి 55 లక్షలు ఖచ్చితంగా వస్తాయి అంటూ ప్రకటించారు. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, సాధ్యం అంటారా నిజంగా 55 లక్షలు ప్రతి ఒక్కరికి రావడం అనేది సాధ్యం అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. చంద్రబాబు గారు చెప్తున్నారంటే ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. ఆయన ఒక విజనరీ, ఆయన విజన్ తోటి చెప్తూ ఉన్నారు. ఎప్పుడు 55 లక్షలు వస్తాయి అంటే తెలుగుదేశం పార్టీని వరుసగా గెలిపించాలి. 2024లో గెలిపించారు కదా, అదే స్ట్రైక్ రేటు తోటి 2029లో, ఆ తర్వాత 2047 విజన్ 2047 అప్పటి వరకు కంటిన్యూగా తెలుగుదేశం పార్టీ ఉండాలి. ఓకే, అలాగే విజన్ తయారు చేశారు, 2047 విజన్ తయారు చేశారు. ఆ విజన్ని అనుసరించి పరిపాలన సాగాలి. అప్పుడు ప్రతి పౌరుడికి 55 లక్షల రూపాయలు సంవత్సరానికి వచ్చేలాగా చేస్తానంటున్నాడు. ఆ 55 లక్షల రూపాయలు అంటే ఎలా? తలసరి ఆదాయం అది పర్ క్యాపిటా అంటారు. ఈ పర్ క్యాపిటా ప్రస్తుతం 2.5 లక్షలే ఉంది ఇప్పుడు ఏపీలో. దాన్ని 55 లక్షలు తీసుకెళ్తాను అంటున్నాడు. పర్ క్యాపిటా ఇన్కమ్ను బట్టి ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని చెప్పి లెక్కేస్తారు. అలాగే జీడిపిని బట్టి లెక్కేస్తారు. సో పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది 2047 నాటికి 55 లక్షలు ప్రతి పౌరుడికి అవుతుందని చెప్పి. అంటే ఎలా, దీన్ని ఎలా లెక్కేస్తారు? ఇప్పుడు ఏదో ప్రతి ఒక్కరికి 55 లక్షలు అంటే ఎవరి కాల్ ఇండివిజువల్గా నాకు 55 లక్షలు అది లేదు, నాకు 55 లక్షలు రాలేదు అనుకోవడానికి లేదు. సపోజ్ ఒక గ్రామంలో ఒక 100 హౌసెస్ ఉన్నాయి అనుకుందాం. ఎవరు ఏదో 100 మంది ఉన్నారు, ఒక 100 మంది ఆదాయాన్ని తీసుకుందాం. ఒక 100 మందిలో ఒకడు ఒక 10 కోట్లు సంపాదించాడు, మిగతా వాళ్ళందరికీ 9 మంది కూడా లక్ష రూపాయలు సంపాదించారు అనుకో. ఓకే, సో ఇప్పుడు 10 కోట్లు ప్లస్ 4 లక్షలు 10 మంది అంటే 9 లక్షలు. 10 కోట్లు ప్లస్ 9 లక్షలు, 10 కోట్ల 9 లక్షలు డివైడెడ్ బై 10 వేస్తే వీళ్ళందరూ కూడా వచ్చినట్టే. ఓకే, సో వీళ్ళందరికీ కూడా పర్ క్యాపిటల్ లెక్కన 55 లక్షలు వచ్చినట్టే. ఓకే, అంటే ఒకడికి 10 కోట్లు వచ్చినా వాడికి ఆదాయాన్ని వీళ్ళకి కూడా కలిపి వీళ్ళకి కూడా ఆదాయం వచ్చినట్టు లెక్కేస్తారు. షేరింగ్. ఓకే, సో ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ లెక్కేసేది అదే. ప్రపంచంలో కూడా అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు లెక్కేసేది అదే. కానీ కొన్ని రాష్ట్రాలు కొన్ని దేశాలు మాత్రమే హ్యూమన్ ఇండెక్స్ని లెక్కేస్తాయి. హ్యూమన్ ఇండెక్స్, హ్యాపీ ఇండెక్స్ ఇలాంటివి ఉంటాయి. వీటిని బేరీజ్ వేసుకుని అసలు మనం ఎక్కడున్నాం అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటారు. ఇప్పుడు సంపద అని అంటే కేవలం డబ్బు ఒక్కటే కాదు. సంపద అంటే అనేక రకాల సంపద ఉంటుంది మనకి. సంపద అంటే పశువుల సంపద ఉంటుంది, అలాగే పంటలు సమృద్ధిగా పండితే అది సంపదే. డబ్బు ఒక్కటే సంపద కాదు కదా. సో కాబట్టి సంపద అని అంటే హ్యాపీగా ఉండటం అనేది కూడా సంపదే. అవును, నీ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రం నువ్వు హ్యాపీగా ఉన్నావని లేదు. సో హ్యాపీ ఇండెక్స్కి కొన్ని కొలమానాలు ఉంటాయి. ఈ హ్యాపీ ఇండెక్స్లో ఎక్కడున్నాం అని అంటే మనం లాస్ట్లో ఉంటాం. పాకిస్తాన్ కన్నా దారుణంగా ఉంటాం. ఇది ఇండియా. అవును, హ్యాపీ ఇండెక్స్ తీసుకుంటే మనం ఏం చెప్తాం? జీడిపి లెక్కలు చెప్పి జీడిపిలో మనం 4వ స్థానానికి వెళ్ళాం, ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం భారతదేశం అని చెప్తాం. కానీ హ్యాపీ ఇండెక్స్లో వాళ్ళు ముందున్నారు. అంటే నీకు హ్యాపీ కావాలా, కరెన్సీ కావాలా? కరెన్సీ ఉంటే హ్యాపీ వస్తుందా? రాదు. దానికి చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, చాలా కొలమానాలు ఉంటాయి. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీ మీద ఎవరు రైట్ చేయకుండా ఉండాలి, నీకు రక్షణ ఉండాలి, నీకు మినిమం గ్యారెంటీ ఉండాలి, నీకు పనిచేసి నువ్వు ఎంత పని చేస్తావో అంత పని చేయగలిగేటువంటి పరిస్థితులు అక్కడ ఉండాలి. ఇవన్నీ చాలా ఉంటాయి. నీకు వాటర్ ఉండాలి సఫిషియెంట్గా, కాలుష్యం లేనట్టు వాతావరణం ఉండాలి. ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ హ్యాపీ ఇండెక్స్లో వస్తాయి. ఈ హ్యాపీ ఇండెక్స్లో మనం ముందు ఉండాలి అంటారు చంద్రబాబు నాయుడు గారు. సార్, అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి 55 లక్షలు ఇస్తా నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏ ధైర్యంతో ఉంటారు సార్? అదే కంటిన్యూషన్గా గెలిపించడానికైనా కానీ ఇప్పుడు ఒక పక్కన రాజధాని ఇచ్చిన హామీలు, సో డెవలప్మెంట్తో పాటు ఇవన్నీ తీసుకెళ్ళాలి. అట్లానే అసలు ఎంత టైం పడుతుంది అనుకుంటే? 2047 విజన్ 2047 కనుక సాకారం అయితే డెఫినెట్గా 55 లక్షలు వస్తాయని చెప్తున్నారు. అంటే ఇండివిజువల్గా కాదు, పర్ క్యాపిటల్ లెక్క చెప్తున్నాను ఆయన. పర్ క్యాపిటల్ లెక్క అంటే సింపుల్. నేను ఇందా చెప్పాను. సపోజ్ మీకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక 10 రూపాయలు ఉందనుకోండి. ఒక 10 రూపాయలని ఒక 5 మంది సంపాదించారు. ఒక 5 మంది సంపాదించారు, 5గురు కలిసి. 5గురిలో 4గురు అసలు సంపాదన లేదు, ఒకడే సంపాదించాడు ఇంకా 10 రూపాయలు. ఒక 5గురు ఉన్నారు, ఒకడే మాత్రం 10 రూపాయలు సంపాదించాడు. సో ఈ 10 రూపాయలు డివైడెడ్ బై 2 వేస్తారు. అంటే 2 5లు 10, అంటే ప్రతి ఒక్కళ్ళు 5 రూపాయలు సంపాదించినట్టే లెక్కేస్తారు. సో బట్ మరి ఆ 10 రూపాయలు సంపాదించిన వాడు షేరింగ్ ఇస్తా అంటే ఒప్పుకుంటాడా? అదే లెక్క, అది పేపర్ లెక్క. అది జీడిపి లేదంటే ఈ పర్ క్యాపిటల్ అనేది ఒక పెద్ద మాయ.
ఓకే. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఆస్తులు ఉన్నాయి, మ్మ్. దాదాపు 8 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఉన్నాయి. Yes. ఆయన సంపాదించిన 10 లక్షల కోట్ల రూపాయలు కూడా నీకు నాకు కూడా వేస్తారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కింద మ్మ్. దేశంలో తీసుకుంటే. ఓకే. అట్లా నీకు పర్ క్యాపిటల్ అంటే టోటల్ అమౌంట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ వేస్తారు. మ్మ్. ఇప్పుడు ఇందాక 10 రూపాయలు సంపాదించాడు, 5 మంది ఉన్నారు, 10 రూపాయలు సంపాదించారు, ఓకే. 5 కనిపిస్తారు కానీ పని చేసేది ఒకడే పని చేశాడు. మ్మ్. 10 రూపాయలు అయితే ఉన్నాయి, 10 డివైడెడ్ బై 5 అంటే 5 రూళ్ళు అంటే 2 రూపాయలు ఒక్కొక్కరు సంపాదించినట్లు లెక్కేస్తారు. పని చేయనోడు కూడా 2 రూపాయలు లెక్కేసిన 2 రూపాయలు సంపాదించినట్లు లెక్కేస్తారు. మ్మ్. ఒక 5 ఉంటే ఒకడే సంపాదిస్తాడు 10 రూపాయలు. Yes. ఈ 5 రూపాయలు వీళ్ళకి సంబంధం లేకపోయినప్పటికి కూడా వీళ్ళు సంపాదించినట్టే వీళ్ళకి 2 రూపాయల లెక్కన పడిద్ది. మ్మ్. కానీ యాక్చువల్ 10 రూపాయలు ఎవరి దగ్గర ఉండేది? వీడి దగ్గర ఉండేది. Yes. మ్మ్. వీళ్ళ దగ్గర ఏమి ఉండవు. కానీ ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో వీళ్ళు కూడా 2 రూపాయలు లెక్కన సంపాదించినట్టు ఉంటుంది, మ్మ్. ఆన్ పేపర్ ఉంటుంది అంతే. Yes. కానీ ఫిజికల్గా వీడి దగ్గర ఉంటాయి డబ్బులన్నీ. Yes, sir. ఇది 55 లక్షలు అంటే. మ్మ్. 55 లక్షలు అంటే ఆయన ప్రతి కుటుంబంలో కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలి అంటున్నారు. మ్మ్. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అంటున్నారు. అందుకే టాటా కన్సల్టెన్సీ వాళ్ళతోటి ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేశారు. మ్మ్. ఆ ఇన్నోవేషన్ హబ్ని ద్వారా ఎవరెవరైతే ఏ రంగంలో ఔత్సాహికంగా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మ్మ్. వాళ్ళతో కుటీర పరిశ్రమలు పెట్టి, లేదంటే కొన్ని పెద్ద కంపెనీలు వస్తున్నాయి కదా, మల్టీనేషనల్ కంపెనీలు, వాటికి తోడుగా ఉండేటువంటి కంపెనీలు పెట్టి ఆ కంపెనీల ద్వారా వీళ్ళని పారిశ్రామికవేత్తలు చేయాలి అనేది ఆయన PPP 3 తయారు చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్. 3 పీలు కాస్తే 4 పీలు చేశాడు, P4 అంటున్నారు. ఈ P4 ఫార్ములా ద్వారా ఏం చేస్తున్నారంటే ఇండస్ట్రియలిస్టులుగా మార్చాలి, ప్రతి కుటుంబంలో ఒకళ్ళని ఇండస్ట్రియలిస్టులుగా మార్చాలి అని అంటున్నారు. సో ప్రతి కుటుంబంలో సపోజ్ ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉన్నారు. ఈ 4 అన్నదమ్ముల్లో ఒక అతను ఇండస్ట్రియలిస్టులు అయ్యాడు అనుకో, ఓకే. మిగతా 3 కూలి పని చేసుకుంటున్నా మ్మ్. ఆ 4 ఇతను సంపాదించేటువంటి డబ్బు ఏదైతే ఉందో ఈ డబ్బుని వీళ్ళు కూడా సంపాదించినట్టు లెక్కేస్తారు. ఓకే. సో పర్ క్యాపిటల్ అంటే అది. మ్మ్. సో కాబట్టి 55 లక్షలు ప్రతి వాళ్ళకి వచ్చేలాగా చేయాలంటే 2047 దాకా అని చెప్పేసి ఒక విజన్ తయారు చేశారు. ఆ విజన్ ప్రకారం కనుక పరిపాలన ఉంటే కనుక కంటిన్యూగా ప్రతి ఒక్కరు 55 లక్షల రూపాయలు సంపాదించేటువంటి కెపాసిటీకి ఎదుగుతారని చెప్పి ఆయన మహానాడు వేదికగా చేసుకొని చెప్పినటువంటి ఒక లెక్క. Yes. సో హ్యాపీ ఇండెక్స్ కూడా చెప్పాడు ఆయన. మ్మ్. దీంతో పాటు హ్యాపీ ఇండెక్స్ కూడా చెప్పారు, ఓకే. అంటే అలాగే హెల్త్ ఇండెక్స్ కూడా చెప్పారు. మ్మ్. ఇప్పుడు హ్యాపీ ఇండెక్స్, హెల్త్ ఇండెక్స్, ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి ఇండెక్స్ని తీసుకుంటే కనుక మన ఆర్థికపరమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి వస్తుంది. Yes, sir. అదే హ్యాపీ ఇండెక్స్ తీసుకుంటే కనుక దానికి చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. పరిసర ప్రాంతాలు మ్మ్. అన్నీ. మనం హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి? కేవలం డబ్బు ఒకటితో ఎంతో హ్యాపీగా ఉన్నాం కదా, డబ్బు ఉంటుంది మన దగ్గర. Yes. డబ్బు ఉండగానే ఆ డబ్బుని మనం కావాల్సిందని కొనుక్కునే దానికి ఆ కావాల్సిన పదార్థం ఏదైతే ఉండాలిగా. Yes, sir. అవును. సో దాన్ని కల్పిస్తే అవన్నీ చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అది ఒక హ్యాపీ ఇండెక్స్. అలాగే హెల్త్ ఇండెక్స్, హెల్త్ సంబంధించి ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు. మనిషి అనగానే మనిషి కాదు కదా. Yes. ఇప్పుడు లిక్కర్ తాగేసి అనేక మంది లివర్లు పాడు చేసుకున్నారు, కిడ్నీలు పాడు చేసుకున్నారు. మ్మ్. మనిషి అనగానే మనిషి ఉంటాడు, అది నీ కిడ్నీ ఉందో లేదో తెలియాలి కదా, ఆ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందో తెలియాలి కదా. Yes. అది సో హెల్తీ ఇండెక్స్ అంటే ఆరోగ్య సూచిక అంటారు దీన్ని తెలుగులో. Mm. సో హెల్తీ ఇండెక్స్లో ఎక్కడ ఉన్నాం మనం, హ్యాపీ ఇండెక్స్లో ఎక్కడ ఉన్నాం, ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ఇండెక్స్లో ఎలా ఉన్నాం, ఫిజికల్ ఇండెక్స్ దాంట్లో ఎక్కడ ఉన్నాం. ఇలా అన్ని రకాలు తీసుకుంటే కనుక మనం మిగతా రాష్ట్రాల కంటే ముందుండాలి. అది 2047కి సాకారం అవుతుంది. అది సాకారం కావాలంటే కనుక వరుసగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ఆంధ్రప్రదేశ్లో, లేదంటే ఇదంతా డిస్టర్బ్ అవుతుంది, మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ.